పెట్టుకోకుండా లైన్ లో నిలబడి కౌంటర్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. అందరికీ భోజన వసతులు ఉన్నాయి. నిదానంగా అందరూ భోజనం చేసి ఆశీర్వదించి థ్యాంక్ యూ యశస్వి గారు. ఇప్పుడు పాలకుర్తి బిడ్డను ఉండేటికి వచ్చి పోయినావు కదా, అప్పుడు నాకు నీకు రిటర్న్ గుర్తిస్తేందుకే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన కావాలని మనం ఈ రోజు మళ్ళీ నేను పాలకుర్తి అడుగు పెట్టిన. మేడం ఉన్నది మీకు సరిపోతుంది. ఎప్పుడైనా అవసరం అయితే మేడంకు తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, నేను కూడా మీ ఎంత ఉంటా. ఏ ఆపదొచ్చినా సాపదొచ్చినా, ఏ రాత్రి 12 గంటలకైనా, ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద నడవాలి. దయాకర్రావు ఖబర్దార్, నువ్వు రిటైర్డ్ అయితేనే మంచిది. ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మళ్ళీ తిరిగితే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ. చేసిన కాడికి చాలు, దోచుకున్న కాడికి చాలు. ఇక నీ ఆపు రాజకీయాలు. మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ వేదిక పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా లెక్కలు తప్పు, అంచనాలు తక్కువలకేది. మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాక 1,00,000 కోట్లు అవినీతి సొమ్ము ఉండొచ్చు కేసీఆర్ దగ్గర. ఈ ప్రజలు అనుకుంటే నిన్ను ఏం చేసిండ్రో ఎక్కడ తీసుకుపోయినో చూసి నేనేమో ఫామ్ హౌస్ లో పోయి రిటైర్ అవుతాను అనుకున్నా, కానీ కాలు సార్ ఇవ్వబడ్డాడు. నేనన్నా రిటైర్ అవుతుండొచ్చు, కేటీఆర్ అమెరికా పోతుండొచ్చు, కవిత ఇంకోరని ఉంటే జైలుకు పోతారని నేను అనుకున్నాను. ఇక పోయే టైం వస్తే అది కూడా తప్పదు. దోసుకున్న సొమ్మంతా కక్కి అన్నవద్దా? 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న సొమ్మంతా మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ మాత్రం బ్రహ్మాండం కట్టిండు. ఆయన ఉంటాను కొన్ని బిల్డింగ్ మిషన్ భగీరథ అదే గెస్ట్ హౌస్ ఉండొచ్చు. ఇప్పుడు గెస్ట్ హౌస్లు బాగున్నాయి, ఆర్చిలు బాగా కట్టిండ్రు, నీళ్లు మాత్రం తాగుతలేదు జనం. ఒకనాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు సొసైటీ బిల్డింగ్ ఆహ్వానం ప్రకారం పోతే మా మహిళలకు వృద్ధాశ్రమం కట్టేయమని చెప్పి అడిగింటాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, తప్పకుండా ఏదో ఒక రోజు కట్టిస్తారని చెప్పిన 3 ఎకరాల స్థలం ఉన్నది ఆ సొసైటీలని. తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి అడిగితే స్టార్ట్ చేసి ఇప్పుడు కట్టించిన నేను 3 కోట్లతో అవుతుంది అనుకున్న 13 కోట్ల రూపాయలతోటి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించిన మహిళలకు వృద్ధాశ్రమం. అది కంప్లీట్ అయింది. ఆ రోజు ఝాన్సీ గారు, ఎస్ఎస్ఎన్ గారు మహిళలు వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఆశీర్వదించాలి. మీ పాలకుర్తి ప్రజలందరూ కూడా మీరు కళ్ళారా చూడాలి. ఒక అద్భుతం సృష్టించిన 3 ఎకరాల్లో 150 మంది పేద మహిళల కోసం. నిజంగా ఈరోజు ఝాన్సీ మేడం గారు ఇటువంటి కార్యక్రమం చేపడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఆమెకు ఎంతో ఉంది మనసులో ఈ పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఝాన్సీ మేడం గారికి, ఎస్ఎస్ఎన్ రెడ్డి గారికి, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు వెంకటస్వామి గారి కొడుకు, వాళ్ళిద్దరు దగ్గర స్నేహితులు డాక్టర్ గారు అంత కూడా రావద్దు నా లెక్క ప్రకారం. అవునా కదా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగం చేసింది. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. ఇదే ఉండదు, ఇక అయిపోయింది. నాకు నిన్న మొన్న ఒక ఫోటో లెక్కను ఇది మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కనబడ్డాడు ఆయన. ఇంకెక్కడ బీఆర్ఎస్? ఎప్పుడైతే తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టిండో ఆ రోజే కథం అయిపోయింది మీ పని. అవునా కదా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? తెలంగాణలో ఉండనిస్తావా? రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం, పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా. అది సాధ్యమయ్యే పని కాదు. చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత, వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రపంచంలో ఏ దేశంలోకి అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనతో వాళ్ళ కుటుంబాలు పోషించుకోగలుగుతారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు, డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనందరం ఆహ్వానించాలి, సహకరించాలి. రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మీ అందరికి తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది. ప్రజలు మన ఏమని వస్తారు,
ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు, మంచోళ్ళని పోగొట్టుకోరు. ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుర్తి కలకల్లా ఆడుతుంది. ఇంకెక్కడికెక్కడో రమ్మంటారు, నిమిషం సమయం ఉన్నా సరే భార్యాభర్తలు డాక్టర్ గారు వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీకి పోతున్నా, 2 నిమిషాలు కూడా మాట్లాడే వ్యవధి లేకుండే రావాలి. నేను ఈ సో అండ్ సో కార్యక్రమం ఇటువంటిది నా సొంతంగా మా అమ్మగారి పేరు మీద చేస్తున్నా అంటే, నాకు అటువంటి కార్యక్రమాలు అంటే రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా ప్రజలకు సేవ చేస్తున్నంటే ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఎక్కడ ఉన్నా నా ప్రయత్నం చేస్తా. మీరు చేసే ఈ మంచి కార్యక్రమం యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మెలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు. నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. పవర్ ఉంది. ఆ ఝాన్సీ పేర్లు మా నారాజు గారు చెప్పిండ్రు, నాకు పరిచయం లేదు ఝాన్సీ మేడం ఎవరు, కానీ ఝాన్సీ మేడం గురించి నాకు 100 మంది ఫోన్ చేసి చెప్తున్నారు. ఒక టైగర్ వచ్చింది, ఈ నక్క పోవాల్సిందే, పారిపోతుంది నక్క. అంత తక్కువ సమయంలో అంత పేరు తెచ్చుకుందంటే మామూలు మనిషి కాదు అని అనుకున్నాను. అంటే పట్టిందంటే వదలదు అని నాకు అర్థమైపోయింది. నిజంగా చాలా గొప్ప విషయం. పాలకుర్తి ప్రజలందరూ ఆమెకు తోడుగా నిలిచి, మన సోదరులు నాకంటే ముందు మాట్లాడిన సోదరులందరూ చెప్పినట్టు విలాసవంతమైన జీవితం అన్నీ వదిలి నీ పుట్టిన గడ్డకు నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండనక వానకనక ఇల్లు కాలినడక తిరుగుకుంటా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈరోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత ఎత్తుకెళ్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకి హెల్త్ కేర్ మరి యూత్ పిల్లలందరికీ టెక్నాలజీ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ డిజైనింగ్, మల్టీమీడియా, మళ్ళీ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మరి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్. మన పిల్లలు ఎంతో మంది చదువుకున్నా కానీ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకై, అదే కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మనకి రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది, మరి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్, మరియు క్రియేటివ్ ఆర్ట్స్, మరి అదేవిధంగా మనకి మెకానికల్ టెక్నాలజీ స్కిల్స్, మరి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్, మరి సొంతగా బిజినెస్లు పెట్టుకోవాలన్నా, సొంతగా పైకి రావాలన్నా వాళ్ళకి సెమినార్స్ కానీ, మన బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు సెమినార్సే కాకుండా మరియు వాళ్ళతోటి మనకి ఎట్లా లోన్స్కి అప్లై చేసుకోవాలి, మనకు లోన్స్ ఏ విధంగా అయితే వస్తే మన స్మాల్ బిజినెస్ పెట్టుకోవటానికి. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు, మన పాలకుర్తి నియోజకవర్గంలో చాలా తెలియకల్ల పిల్లలు ఉన్నారు, చాలా తెలియకల్లో చాలా బిజినెసెస్ కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయం ఇదంతా. మనకి స్పెషల్లీ మన తోరూరు బిజినెస్లో చాలా అభివృద్ధి చేసిన తర్వాత ఆ వృత్తిలో వాళ్ళు చేస్తే రిజల్ట్స్ వచ్చిన రోజు ఇక్కడే ఉన్నా. మీరు నాకంటే మా ఫ్యామిలీ కంటే మీరు కొన్ని కోట్ల రెట్లుగా స్వతంత్రం వచ్చినట్టు చాలా సంతోషంగా హ్యాపీగా ఎంతో శుభాకాంక్షలతో ఎంతో సెలబ్రేషన్ చేసినప్పుడు నాకు అనిపించింది, నీకు చేసింది చాలా చిన్నదైనా మీరు ఎంత పెద్ద మనసు, ఎంత పెద్ద గొప్పదో, ఎంతో ప్రేమ అభిమానం ఆదరణతో మమ్మల్ని గెలిపించారు. చాలా 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 స్పెషల్ థ్యాంక్స్. ఇంకోటి నీకు చెప్పాలి, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు వచ్చిందంటే నా జీవిత కథ మీరు చాలా మంది తెలిసిందే. ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. మహిళలు ఉన్నారు అక్కడ, ప్రయాణిస్తున్నారా లేరా అక్క? ప్రయాణిస్తున్నారు, చేతులు ఎత్తున్నారు, సంతోషంగా ప్రయాణిస్తున్నారు. మరి నా చెల్లెళ్ళు కూడా చాలా మంది కాలేజ్లకి స్కూళ్ళకి పోవాలంటే బస్సు ఖర్చుల భారం వాళ్ళ తల్లిదండ్రుల పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, కాలేజ్లకైనా స్కూళ్ళకైనా వాళ్ళందరి పై నుంచి కూడా ఈ భారం తగ్గింది.
వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడ పోయినా చెప్తున్నారు మేము మంచిగా బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్కి అయినా స్కూల్కి అయినా అని. మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారంటీలు అవుతున్నాయో మాకు ఒకరిద్దరు ఖాళీగా ఏమైనా పెన్షన్ వస్తుందేమో కానీ అది కాదు మాకు కావాల్సింది బిడ్డ, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగింది. దాన్నే ముందుకు తీసుకెళ్తూ ప్రచారంలో కూడా ప్రతి సమయంలో నేను చెప్పిన ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానని నేను చెప్పిన. మరి మా అత్తమ్మ మామయ్య దీనికి సహకరిస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులలో కూడా. ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పిండ్రు మొత్తం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు, అది మనకు కూడా తెలుసు. కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి. ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి అప్పటికే ఈ ఆలోచన ఉంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి. అప్పటి నుంచి కొద్దిగా భూమి సేకరించుకుంటూ వస్తున్నారు. మరి ఇది ఎందుకు చేయాలని అనుకున్నారంటే ఇలాగ మా మామయ్య చెప్పిండ్రు కాబట్టి నేను పొడిగించకుండా కొంచెం ఏమన్నారు, కష్టపడి ఇక్కడ మా మామయ్య కష్టపడి చదువుకొని అమెరికాకి వెళ్ళిండ్రు. మరి అంతే కష్టం మా అత్తమ్మ కూడా అక్కడ పడి ఈ సంసారాన్ని ఇంత పెద్దగా చేసి ఇంత పైకి ఎదగడానికి కారణం ఇద్దరు కలిసి పైకి ఎదిగిండ్రు. వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి అట్లనే మా మామయ్య కూడా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడద్దు అన్న ఆలోచనతోటి అందరికంటే మనం చేయలేము, కనీసం మన ప్రాంతంలో ఎంతమందికి వీలైతే అంతమందికి మన వంతు సహాయం మనం చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళు అప్పుడు నేను పుట్టలేదు అనుకోండి, కానీ అప్పుడే ఎప్పుడో 30 ఏళ్ళ కిందనో 35 ఏళ్ళ కిందనో వాళ్ళు అభివృద్ధి పనులు పెట్టడం మొదలుపెట్టిండ్రు. మరి అదే విధంగా ఇప్పటికీ కూడా చేస్తున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలా మంది చదువుకుంటున్నారు, కాకపోతే స్కిల్ అనేది ఉండట్లేదు కొన్ని చోట్ల. మన కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అట్లనే మంత్రులు ఎమ్మెల్యేలు మరి అధిష్టానము అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నింటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పరవడం జరిగింది. రెండింటిని మిగతా కూడా అదే ఇదిలో జరుగుతాయి. అట్లనే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి పనులు అయితే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా, ఇదే ముందో ఎంతనో కానీ పనులు అయితే అవుతాయి తప్పకుండా. ఆ నమ్మకం మీరు ఉంచండి. మీ బిడ్డలాగా నన్ను గెలిపించిండ్రు, మరి ఆ బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా, మాట తప్పదు, అన్ని పనులు కూడా అవుతాయి. థ్యాంక్ యూ.